కూడా మనకు జూమ్లో అవైలబుల్గా ఉన్నారు. వెల్కమ్ సార్. ఇక వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ గారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ సార్. సార్, ఇక ఈరోజు ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసింది. దీని గురించి మొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు స్పందించాల్సిందిగా చెప్తున్నాను. సార్ చెప్పండి రామ్మూర్తి గారు, ఈ రోజు అయితే ఈ కేటీఆర్కి సంబంధించి క్వాష్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో దానికి సంబంధించి ఈరోజు విచారణ జరిగిన అనంతరం కోర్టు అయితే ఈ పిటిషన్కు సంబంధించి తీర్పునైతే రిజర్వ్ చేసింది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ, వాస్తవానికి మొదటి అడుగులోనే కేటీఆర్ గారు విజయం సాధించారు. అది ఎప్పుడైతే 10వ తారీఖు వరకు 30వ తారీఖు వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతరం ఉత్తర్వులు ఇచ్చారో అప్పుడే మేము విజయం సాధించినట్టు. ఆడ కేసు లేదు, బీసు లేదు అనేది క్లియర్ గా అర్థమైంది. తర్వాత కూడా ఇప్పుడు రిజర్వ్ చేసి ఆ కేసుకు సంబంధం లేకుండా, ఎలాంటి అవినీతి జరిగిందని ఎక్కడ లేకుండా వీళ్ళు అక్రమంగా కేసుని పెట్టారనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు నేను తీసుకున్నా అని చెప్పారు, ఇచ్చిన వాళ్ళు మేము ఇచ్చినాము అని చెప్పారు, పలానా అకౌంట్ ద్వారా పలాని కంపెనీకి పోయినాయని చెప్పారు. పోయిన డబ్బులు ఎక్కడికి పోయినాయో క్లియర్గా ఉన్నది, ఇచ్చిన వాళ్ళు ఎవరో క్లియర్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక నిజంగా ఎందుకు మరి లీగల్ గా మరి రేవంత్ రెడ్డి గారు ఎంత కక్షపూరితమైన వాతావరణంలో పరిపాలన కొనసాగిస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. వాస్తవానికి నేను కూడా ఒక అడ్వకేట్ గా, మా దిలీప్ కుమార్ గారు చాలా మంది లా తెలిసిన వారుగా, ఇక్కడ ఎక్కడ కూడా మిస్బిహేవియర్ కానీ మనీ కానీ ట్రాన్స్ఫర్ కాలేదు. అంటే వేరే అకౌంట్ లోకి పోయో, పర్సనల్ అకౌంట్ లోకి పోయో డబ్బులు ఎక్కడ వృధా కాలేదు. కానీ పోయినాయని ఏసీబీ అనేది అసలు అట్రాక్టే కాదు. ఏసీబీ కేసు అంటే ఎక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే అమౌంట్ ఎవరి అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కు అక్రమంగా పోతే అది తప్పుగా భావించాలి. కానీ ఇది శాస్త్రీయబద్ధంగా ఒక గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఇంకొక ప్రైవేట్ అకౌంట్ దేశంలో ఉన్న ఒక గొప్ప సంస్థ, అది అందరికి తెలిసిన సంస్థలకు పోతే వాళ్ళు మా దగ్గరకు వచ్చినాయని చెప్పారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారి మీద ఇచ్చినని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసు పెడతారు, మరి తీసుకున్న కంపెనీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. యాంటీ కరప్షన్ ఒకవేళ నిజంగానే ఉంటే తీసుకున్న కంపెనీ మీద కూడా కేసు పెట్టాలి కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ అనేది వీక్ అయిపోయింది. ఇక్కడ అర్థమైపోయింది ఇది తప్పుడు కేసు అని కోర్టు కూడా భావిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇది క్వాష్ పిటిషన్ రేపు రిజర్వ్ అయింది. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ దానికి ఒక టైం కూడా చేయలేదని నాకు కనబడుతుంది. ఒకవేళ రేపో ఎల్లుండో చేస్తే మాత్రం అది ఖచ్చితంగా కొట్టివేయబడుతుంది. ఎందుకంటే ఆధారాలు చాలా క్లియర్ గా ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి పోయినాయి, ఆయన ఎందుకోసం ఇచ్చారు క్లియర్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా చాలా క్లియర్ గా ఆడ మెన్షన్ చేసిన విషయాలు మీ అందరికి తెలుసు. కానీ మరి దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు గుడ్డగాసి మీదేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులని అరెస్టు చేసి జైల్లో పెడితే ఆ బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది, తద్వారా బీఆర్ఎస్ పార్టీ వీక్ అయిపోతుందనే ఒక సంకుచిత స్వభావంతో ఈ కార్యక్రమం జరుగుతుందని మాలాంటి నాయకుల అభిప్రాయం. కాబట్టి ఇలాంటి చిల్లర చేష్టలకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు, నాయకులు అసలు భయపడదు. ఇప్పటికైనా వాస్తవాలు, మీరు నిజంగా తప్పులుంటే మీరే అధికారంలో ఉన్నారు, మీరే ఇంకా 4 సంవత్సరాల అధికారంలో ఉంటారు, మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. మా తప్పులు ఏమైనా ఉంటే ఆధారాలతో బయట పెట్టండి. ఆధారాలతో బయటపెట్టి మీరు ఎవరి మీదైనా చర్య తీసుకోండి, మేమేం కాదనం. కానీ తప్పుడు వాదనలతో, ఊహాజనితమైన చర్యలతో మీరు ఇష్టం వచ్చినట్టు మీ యొక్క చర్యలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు కానీ ఎక్కడ ఎవరు కూడా క్షమించరని ఈ సందర్భంగా మీ ద్వారా, ఫోర్ సైడ్ టీవీ వారి ద్వారా తెలంగాణ ప్రజలకు అలాగే కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే సార్, ఇక కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు ఏదైతే ఈ కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా కేసు